ఓం శ్రీ మాత్రేయ నమ. మే 18వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శనివారం. తిథి దశమి, ఉదయం 11 గంటల 6 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తర, రాత్రి 12 గంటల 14 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 5 గంటల 36 నిమిషాల నుంచి 7 గంటల 23 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 37 నిమిషాల నుంచి 7 గంటల 18 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుంచి 6 గంటల 4 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 36 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 17 నిమిషాలకు. ఈరోజు విశేషం దశమి, శనివారం. శనివారం అనగానే మనకు ఆపద ముక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆపదల నుంచి గట్టెక్కించమని వేడుకుంటాం. మన జీవితంలో ఎక్కువగా శని నుంచి విపరీతమైన బాధలను ఎదుర్కొంటాం. ఆయన ప్రభావం మన మీద పడకుండా ఉండాలన్నా, ఆయన ప్రభావం తగ్గాలన్నా నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించాలి. వెంకటేశ్వర స్వామి కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు. శని దోషం కూడా పోవాలంటే 8 శనివారాలు ఖచ్చితంగా ఒక వ్రతం చేయాలి. మగవాళ్ళు వరుసగా ఈ వ్రతం చేయాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ ఆడవాళ్ళు ఈ వ్రతం ఆచరించే సమయంలో చేస్తే ఏమైనా అడ్డంకులు వస్తే ఆ వారం మినహాయించి ఎక్కడ ఆపారో అక్కడి నుంచి లెక్క వేసుకొని చేయవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామికి అలంకారం చేసి సంకల్పం చెప్పుకోవాలి. 7 కొండల వాడి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానం ఉంది. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళి వచ్చిన వారు కూడా తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సంప్రదాయంగా భావించే తెలుగువారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పిండి దీపం కోసం ముందు రోజు రాత్రి పావుసేరు బియ్యాన్ని మడిగా నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి ఆ బియ్యంతో బియ్యం పిండి తయారు చేసుకోవాలి. బియ్యం పిండిలో కొంచెం ఆవు నెయ్యి, బెల్లం వేసుకొని పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి. పిండి ప్రమిదలో 7 వత్తులు వేసి ఆవు నేతితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి. అనంతరం వెంకటేశ్వర స్వామిని అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. గోవింద నామాలు చదువుకోవాలి. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి నీరాజనాలు ఇవ్వాలి. వ్రతం చేసేవారు శనివారం రోజు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె వాడకూడదు. పూర్తిగా నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలనే భుజించాలి. మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రి పలహారం తీసుకోవచ్చు. మద్య మాంసాలు తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా నియమనిష్టలతో 7 శనివారాలు పూజ చేస్తే అనంతరం ఆ 7 కొండల వాని దయతో మన కష్టాలన్నీ కొండెక్కిపోతాయి. అప్పుడు మొదటి రోజు దేవుని ముందు ఉంచిన ముడుపు మూటను తీసుకుని తిరుమల వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రతం సమాప్తమవుతుంది. ఇలా 7 శనివారాల వ్రతం నియమనిష్టలతో ఆచరిస్తే సకల గ్రహ దోషాలు, ఇంట్లోని సమస్యలు, అప్పుల బాధలు పోయి అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు మనోబలంతో విజయం లభిస్తుంది. ముఖ్య కార్యాలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. చేసే పనిలో స్పష్టత చాలా అవసరం. ఏ పని ముందు ఏది వెనుక చేయాలో ఆలోచించి చేయాలి. గందరగోళ స్థితి పనికిరాదు. మద్దు మిత్రుల ద్వారా కొన్ని పనులు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ధనయోగం ఉంది. శాంతి లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధనలాభం అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పొదుపు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు మరింత హుషారుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. కొత్త వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. స్నేహితురాలతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. దుర్గా అష్టోత్తరం చదవాలి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్యసిద్ధి ఉంటుంది. కాలం సహకరిస్తుంది.
ముందస్తు ప్రణాళికతో పనిచేసి అభివృద్ధిని సాధించండి. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. 10 మందికి ఉపయోగపడే పనులు చేపడతారు. గౌరవం పెరుగుతుంది. అదృష్ట ఫలాలు గోచరిస్తున్నాయి. ఆనందించే అంశాలు ఉంటాయి. భూ గృహ వాహనాది లాభాలు ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. అనుకూల వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తి విషయంలో నెలకొన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. మీలో నైరాస్యం తొలగి ముందడుగు వేస్తారు. వాహనాలు విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకొని ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. రాజకీయ వర్గాల ఆశలు నెరవేరుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి. బంధువుల నుంచి చికాకులు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో వివాదాలు తొలగిపోతాయి. సొంత ఊళ్ళోనే ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్ స్వయం ఉపాధి వారికి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఇష్ట దేవతా ధ్యానం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్రమత్తంగా లేకపోతే లాభం కన్నా నష్టం అధికమయ్యే సూచనలు ఉన్నాయి. ధనయోగం ఉంది. దగ్గర వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలలో అడుగు ముందుకు వేస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మికత దిశగా ఆలోచించండి. ఆర్థికంగా మరింత బలపడేందుకు కృషి చేస్తారు. కొన్ని రుణాలను ఎట్టకేలకు తీరుస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు చిరకాల కోరిక నెరవేరవచ్చు. వ్యాపారాలు విస్తరణలో ఒకరి సాయం అందుతుంది. ఉద్యోగాలలో మీపై వచ్చిన అపవాదులు తొలగిపోతాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి. కొత్త రుణాలు అందుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆశయం నెరవేరుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపిస్తారు. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. ఆదాయానికి డోకా లేదు. సంపాదన పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో చికాకులు తొలగుతాయి. ఆరోగ్యం మాత్రం చూసుకోవాలి. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగువేయండి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా శుభకాలం. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అభీష్టం సిద్ధిస్తుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. ప్రశంసలు ఉంటాయి. కొత్త వ్యూహాలతో ముందుకు సాగి కొన్ని విజయాలు సాధిస్తారు. అనేక శుభయోగాలు ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ అభివృద్ధిని సాధించాలి. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలు తీరుతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. భూ వివాదాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్య పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో అందుకుంటారు. వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగాలలో హోదాలు అందుతాయి. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు అందుతాయి. శుభకార్యాలపై ముఖ్య సమాచారం అందుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్తను వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో ముందంజ వేస్తారు. ఇష్ట దేవతా ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. ఎంతటి పనినైనా నేర్పుగా పూర్తి చేస్తారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళల్లో ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆరోగ్యపరంగా ఆర్థికంగా సమయం బాగానే ఉంటుంది. రుణాల నుంచి బయటపడతారు. పెళ్లికి సంబంధించి శుభవార్తను వింటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబ సభ్యులను ఆలోచింపచేస్తాయి. సంఘంలో
విశేష గౌరవం పొందుతారు. చీటికి మాటికి చికాకు పరుస్తున్న ఆరోగ్య సమస్యలు సర్దుకుంటాయి. మీ మాట అంటే ఎదురులేని పరిస్థితి నెలకొంటుంది. ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. భూ వాహన యోగాలు ఉండవచ్చు. వ్యాపారాలు పుంజుకొని ఆశించిన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు ఒత్తిళ్లు తరుగుతాయి. రాజకీయ వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రయాణాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. శ్రమ తప్పుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో కొంత అనుకూలత లభిస్తుంది. భగవద్ అనుగ్రహంతో మంచి విజయం లభిస్తుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. చెడు ఊహించవద్దు. ఒత్తిడి లేకుండా పనిచేయండి. సొంత నిర్ణయాలు వద్దు. సమిష్టి కృషి ఫలిస్తుంది. కుటుంబ పరంగా ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. పట్టు విడుపులు అవసరం. ఉత్తమ ఫలితాలకై నిరంతర ప్రయత్నం జరగాలి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఎవరికి హామీలు ఉండవద్దు. చంద్రగ్రహ శ్లోకం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు శాంత స్వభావంతో వ్యవహరిస్తూ లక్ష్యం దిశగా సాగాలి. పరిస్థితులు క్రమంగా సానుకూలమవుతాయి. పనిలో నైపుణ్యం పెంచుకోవాలి. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినకూడదు. తోటి వారి నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆవేశపరిచేవారు ఉంటారు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. అన్ని విధాల అనుకూలమైన సమయం. వ్యాపారులకు, లాయర్లకు, కోర్టు ఉద్యోగులకు మేలు జరుగుతుంది. మొదట్లో పడిన కష్టాలు, ఇబ్బందులను ఇప్పుడు అధిగమిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు దక్కించుకుంటారు. సోదరులు మీపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల సలహాలను స్వీకరిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యాపారాలలో భాగస్వాముల చేయూత అందుతుంది. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. కళారంగం వారికి ఊహించని విజయాలు వరిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. మనస్సు పెట్టి పనిచేయండి. అనుకున్నది సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంచి చోట పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్య కార్యాల్లో బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఊహించని విజయాలు లభిస్తాయి. ధన వ్యయం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. ధైర్యంగా, ఏకాగ్రతతో ముందుకు సాగాలి. ఉద్యోగ బాధ్యతల్లో ఆవేశం పనికిరాదు. సకాలంలో పనులు పూర్తి చేయండి. గందరగోళ స్థితి కలగకుండా చూసుకోవాలి. ఎదురు చూస్తున్న పనిలో విజయం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల వల్ల శక్తి లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఆలస్యంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యల వలన మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. శివనామ స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారి ఆలోచనలు నిలకడగా సాగుతాయి. పరిస్థితిని అర్థం చేసుకుంటూ అవసరానికి తగినట్లు పనిచేస్తే మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. నిరాశపరిచేవారు ఉంటారు. మనోబలం ముఖ్యం. వివాదాలకు దూరంగా ఉండాలి. స్వయం కృషి ముందుకు నడిపిస్తుంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అనారోగ్య బాధలు తొలగుతాయి. ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో వివాదాలు తొలగిపోతాయి. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. ఆశయం నెరవేరుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం.
వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం వస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంఘంలో ఎనలేని గౌరవం లభిస్తుంది. మీ మంచితనం వలన ఇంటా బయట మీదే పైచేయి అవుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆహ్వానాలు అందుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ఊహించిన విజయాలు అందుతాయి. గృహ వాహనాది శుభయోగాలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. పెద్దల వల్ల మేలు చేకూరుతుంది. వ్యాపార లాభంతో ఆర్థికంగా పుంజుకుంటారు. స్థిరాస్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజ సేవలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా మరింత అనుకూలంగా ఉంటుంది. భూములు వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఇతరులకు సైతం చేయూతనిస్తారు. మీ అంచనాలు కొన్ని నిజం చేసుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి బాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. నచ్చిన వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇంటా బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు మంచి మేలు జరుగుతుంది. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తొలగుతుంది. రాజకీయ వర్గాల ఆశలు కొన్ని ఫలించే సూచనలు ఉన్నాయి. వ్యవహారాలు లాభసాటిగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువులు మిత్రుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. అభీష్ట సిద్ధి ఉంటుంది. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తుల విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. దైవానుగ్రహంతో లక్ష్యాన్ని చేరతారు. ఆపదలను తొలగుతాయి. మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు. విఘ్నాలు ఉన్నా శ్రమకు తగిన ఫలితం పొందుతారు. బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి. ఖర్చు విషయంలో మొహమాటం వద్దు. వ్యాపారంలో మిశ్రమ ఫలితం. గృహంలో మార్పులు కోరుకుంటారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. బంధువుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు కొద్ది లాభాలతో తృప్తి పడాల్సి ఉంటుంది. సూర్యనారాయణమూర్తిని ధ్యానించండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇతరులకు చేతనైన సహాయం అందిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. గృహం వాహనాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో హోదాలు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతారు. శుభకార్యాలకు కొంత వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. కళారంగం వారికి అనుకోని అవకాశాలు అందుతాయి. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. వ్యవహారాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ధనలాభం పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరుగుతాయి. శ్రేష్టమైన కాలం నడుస్తుంది. కోరికలు నెరవేరుతాయి. మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ప్రయత్నాలు ఫలించి అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఫలితం బాగుంటుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. సమిష్టిగా తీసుకునే నిర్ణయం మేలు చేస్తుంది. వ్యాపారంలో ఉన్నతమైన స్థితి గోచరిస్తుంది. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక భయం ఆందోళన ఆవహిస్తాయి. ఆదాయం పర్వాలేదు. మితిమీరిన ఖర్చులకు కళ్ళెం వేయాలి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వృత్తి వ్యాపారాల వారికి యథాస్థితి కొనసాగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. వ్యాపార రీత్యా స్వల్ప ఆటంకాలు ఎదురైనా అంతిమంగా మంచి జరుగుతుంది.
మొహమాటంతో కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. చంచలత్వం పనికిరాదు. పట్టుదలతో ముందుకు వెళ్ళండి. ధర్మ మార్గంలో విజయం సాధిస్తారు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. దూరపు వ్యక్తుల నుంచి పరిచయం ఏర్పడుతుంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన కష్టాలను అధిగమిస్తారు. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో మీపై కొన్ని బాధ్యతలు పడవచ్చు. ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. వివాహ యత్నాలు కలిసి వస్తాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు, సమస్యలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి నిపుణుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు చేర్పులు ఉండవచ్చు. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.